యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఎందరో స్త్రీలు ఉన్నారు. స్త్రీలందరూ కూడా సంఘముకు ఎంతో సేవ చేశారు. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని కోసం నిలబడ్డారు. దేవుని కోసము అనేకమైన పోరాటాలు కూడా చేశారు. అదే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు స్త్రీలు యేసుతో నడిచారు. యేసు పరిచర్యలో భాగమయ్యారు. తర్వాత యేసు పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిన తర్వాత వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మరి సంఘ పరిచర్యలో, సంఘ సేవలో, సువార్తలో కూడా వాళ్ళు ప్రత్యేకమైన మరి స్థానం అనేది సంపాదించుకున్నారు. కాబట్టి అటువంటి స్త్రీల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు స్త్రీలమైన మనము ఒక స్ఫూర్తితో, దేవుని పట్ల ఆసక్తితో మరి అన్ని యొక్క కార్యక్రమాల్లో మనము ముందుకు సాగి దేవుని మహింపరిచే ఒక స్త్రీగా మనము ఉండాలి. కాబట్టి ఈరోజు మనము స్త్రీ గురించి నేర్చుకోబోయే ముందు మన జీవితము యేసు పట్ల ఎలా ఉంది, యేసు కోసం మనము ఏ నిర్ణయాలు తీసుకున్నాం, యేసు కోసము ఈ లోకములో ఎలా బ్రతకాలి, సంఘములో ఎలాగ నడవాలనేది మీ యొక్క చేతుల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా మరి ఈ స్త్రీ ద్వారా మీరు నేర్చుకున్న పాఠము మరి మీ జీవితంలో అవలంబించుకొని దేవునికి దగ్గరగా రావాలనే ఆశతో ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన మరి జ్ఞానమును బట్టి ఈ యొక్క వర్తమానము మీ యొక్క హృదయంలో పెడుతున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క వర్తమానం ద్వారా బలపరచబడి అనేక మంది స్త్రీలకు మరి షేర్ చేయవలసిందిగా మరి మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియ దేవుని మరి సంఘములో ఉన్న స్త్రీలందరికీ కూడా శుభములు పలుకుతూ ఈరోజు మనము లూదియా గురించి నేర్చుకుందాం. క్లుప్తంగా నా యొక్క వర్తమానం మీకు వినిపింపజేస్తున్నాను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు మనము ధ్యానించినట్లయితే అక్కడ లూదియా అనే దైవభక్తి గల స్త్రీని మనం చూస్తాం. దేవుడు రాయడంతోనే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎలా ఉందంటే లూదియా దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ అని అక్కడ రాయబడి ఉంది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యంలోని దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ అని ఎందుకు అక్కడ రాయబడి ఉన్నదని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఆమె యొక్క ఆసక్తిని, ఆమె యొక్క దేవునిపై ఉన్న ఆ యొక్క ప్రేమను మనము చూడగలము. దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు గనుక ఆమెకి దేవుని పట్ల భయం ఉన్నదేమో, లేకపోతే సమాజంలో భయము భక్తి కలిగి వినయము విధేయత కలిగిన స్త్రీ ఏమో, మరి ఏ యొక్క ఉద్దేశముతో ఆమెను పరిశుద్ధాత్మ దేవుడు దైవభక్తి కలిగిన స్త్రీ అనే వచనాన్ని అక్కడ పదాన్ని మనము రాయించాడో బాగా ఆలోచించాలి. అందుకని సామెతల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుచుంది అని 31వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అక్కడ స్త్రీలు గురించి అనేకమైన వివరాలు అనేది సొలొమోను గారు మరి అక్కడ రాయించడం అనేది మనము చూస్తాం. ఏదేమైనా సరే ఈ లూదియా గురించి మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క స్త్రీ యొక్క భయము భక్తి మనము విధేయత మనం ఆలోచించినట్లయితే ఈ స్త్రీ ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు మనల్ని చూసినప్పుడు, దేవుడు మన హృదయమును ఎరిగినప్పుడు, దేవుడు మన పట్ల మరి చూసి కనుదృష్టి అనేది మనపై పడినప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో, జీవగ్రంథమందు ఏ పేరు అనేది మీ పేరు లెక్కించబడుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక స్త్రీగా నీవు సంఘములో భయము భక్తి కలిగి ఉంటున్నావా? కుటుంబంలో నీ యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నావా? కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మీరు పడతారనే విషయాన్ని మనం గమనించండి. కాబట్టి ఈ లూదియా ఎందుకు కొనియాడబడింది, ఎందుకు ఇప్పటికీ కూడా మనము ధ్యానించడానికి ఒక స్ఫూర్తిగా ఒక స్త్రీగా మనము ఆమె ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ.
అందుకని ఆమె గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే దైవభక్తి కలిగి ఒక స్త్రీగా మనము నిలబడాలి దేవుని ఎదుట. దేవుడు మన హృదయం చూసినప్పుడు భయము, భక్తి, దైవభక్తి కలిగిన హృదయము, ఆ యొక్క జీవితం అనేది మనము కలిగి ఉండడానికి మనము ప్రయత్నించాలి. రెండవదిగా లూదియాలో మనము చూడవలసింది ఏంటంటే ప్రభువు కోసము ఆమె హృదయమును తెరిచింది. ప్రభువు కోసం ఆమె హృదయాన్ని తెరిచింది. ఎప్పుడైతే సువార్త వెత్తబడిందో అపోస్తుడైన పౌలు మరి ఆ యొక్క స్థలానికి వెళ్ళి ఆమెతో పాటు అనేక మంది స్త్రీలకు యేసు ప్రభు గురించి సువార్త వర్తమానం అనేది అక్కడ వెత్తబడుతుందో ఆ యొక్క మాటలు అనేది ఆమె హృదయములో చొచ్చుబడి ఆమె ప్రభు యొక్క కోసము ఆమె హృదయాన్ని తెరుచుకుంది. కాబట్టి ఈరోజు మనము ప్రభు కొరకు మన హృదయమును తెరుస్తున్నామా లేదా, ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనము చెవి చూసుకోవాలి, ఒక్కసారి మనము సరి చూసుకోవాలి. ఎందుకు లూదియా ప్రభు కొరకు ఆమె హృదయం తెరిచిందంటే ఆసక్తి ఉంది. ఆసక్తి అనేది, భక్తి అనేది ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. దైవభక్తి అనేది ప్రభు దగ్గరికి నడిపించింది కాబట్టే ఆమె హృదయమును తెరిచింది. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా భయము, భక్తి ఉండాలి. రెండవదిగా ప్రభు కొరకు మన హృదయాన్ని తెరవాలి. వాక్యం కొరకు హృదయాన్ని తెరవాలి. వాక్యము అనే విత్తనములు మన హృదయంలో నాటుకోవాలి. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఆ యొక్క వాక్యము ద్వారా నీరు కట్టి ఫలింపజేస్తాడు. ఫలభరితమైన జీవితంలోనికి నడిపిస్తాడు. అందుకని లూదియా ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఆమె ప్రభు కొరకు హృదయమును తెరిచింది. కాబట్టి ఈరోజు నీవు వాక్యము కొరకు హృదయమును తెరుస్తున్నావా లేదా, వాక్యాన్ని ధ్యానిస్తున్నారా లేదా, వాక్యాన్ని చదువుతున్నారా లేదా, వాక్యము వింటున్నప్పుడు వాక్యం అనే ఆ యొక్క ఖడ్గాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటున్నారా? ఆత్మీయ ఖడ్గము ద్వారా విశ్వాస జీవితంలో పోరాటం అనేది చేస్తున్నామా లేదా, విశ్వాసముగా వాక్యము ద్వారా ముందుకు వెళుతున్నామా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అనే స్త్రీగా మనము సరిచూసుకోవాలి. లూదియా ద్వారా మనము నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే వాక్యము కొరకు ఆసక్తి కలిగి మన హృదయమును చేసుకోవాలి. మన హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో దేవుడు నివాసం ఉండడానికి, దేవుడి కార్యములు జరిగించడానికి ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, తన జీవితమును కట్టుకోవాలన్నా, బిడ్డల జీవితములు కట్టాలన్నా పునాది ప్రార్థన, రెండవది వాక్యము. ఈ రెండు కూడా బ్యాలెన్స్గా మనము మరి ఈక్వల్గా మనము వెళ్ళినట్లయితే మన కుటుంబం కట్టుకుంటాం, మన జీవితాలు కట్టుకుంటాం, మన బిడ్డల జీవితాలు కూడా కట్టినట్టు మనము ముందుకు నడిపిస్తాం వారిని. అదే కాకుండా సంఘములో, సమాజములో ఒక మంచి స్త్రీ అనే పాత్ర ద్వారా ముందుకు సాగి మంచి జనరేషన్ కూడా మనము ఇవ్వడానికి కూడా ఒక స్త్రీగా మనము నిలబడతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈరోజు మీ హృదయాన్ని మీరు తెరిచారా లేదా అనేది ఒక్కసారి మీరు సరిచూసుకోండి. మరి మూడవదిగా మనం ఆలోచించుకున్నట్లయితే ఆమెను ఆమె ఇంటి వారు కూడా బాప్తిసం పొందినట్లు ఆమె ప్రేరేపించింది. ఆమె ఇంటి వారిని కూడా రక్షించుకోవడానికి ఆమె మరి ముందుకు సాహసించింది. ఎప్పుడైతే వాక్యం అనే హృదయము మరి లోనికి ఆమె తీసుకుందో యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించడమే కాకుండా ఆమెను ఆమె కుటుంబం కూడా మరి బాప్తిసం పొందినట్లు ఆమె మరి నిర్ణయం తీసుకుంది. ఈరోజు వాక్యము ద్వారా నీవు ఏ విధముగా బలపరచబడుతున్నారో, మీరు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో మీ కుటుంబాన్ని కూడా ఆ విధంగానే నడిపించాలి. ఒకవేళ మీ కుటుంబం రక్షింపబడలేకపోతే, నీ భర్త రక్షింపబడలేకపోతే, నీ బిడ్డలు రక్షింపబడలేకపోతే, నీ బంధువులు రక్షింపబడలేకపోతే వారి పట్ల మీ యొక్క బాధ్యత ఏంటి, వారి పట్ల మీ యొక్క మరి ప్రయత్నం ఏంటి? వారిని కూడా ప్రభు దగ్గరికి నడిపించే ఒక స్త్రీగా కుటుంబంలో నువ్వు నిలబడాలి. ఎప్పుడు కూడా మన యొక్క చింతలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క
తలంపులతోనే మరి టెన్షన్స్తోనే మనము బ్రతకడమే కాదు, కానీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మన కుటుంబము ఏ విధముగా ఉంది, మన కుటుంబము రక్షింపబడిందా లేదా, మన కుటుంబము పట్ల మన బాధ్యత ఏంటి అనే విషయాన్ని మనం గ్రహించి మన కుటుంబాన్ని కూడా దేవుని దగ్గరికి మనం నడిపించాలి. వారికి కూడా రక్షణ అనుభూతిని మనం చూపించగలగాలి. వారికి కూడా మన రక్షణలో నడిపించాలి. స్త్రీ యొక్క గుణము ద్వారా, స్త్రీ యొక్క స్వభావం ద్వారా ప్రభువు దగ్గరికి నడిపించగలము. నీవు ఎప్పుడైతే భక్తితోని, భయముతోని, వినయముతోని, విధేయతతోని నీ యొక్క స్వభావాన్ని వారి ఎదుట నిలబెట్టినప్పుడు నీ ద్వారా వారు రక్షింపబడి మీ ద్వారా వారు ప్రభువుని అంగీకరిస్తారు. మరి లూదియా అటువంటి స్వభావం కలిగిన మరి స్త్రీ కాబట్టి ఆమె ద్వారా ఆమె భర్త, వీళ్ళ ఇంటివారు కూడా అందరూ కూడా మరి ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారు. ఈరోజు లూదియా యొక్క స్వభావం ద్వారా వారు రక్షింపబడ్డారు. నీ యొక్క స్వభావం ద్వారా నీ కుటుంబము, నీ బిడ్డలు రక్షింపబడుతున్నారా లేదా ఒకసారి చెవి చూసుకోమని, ఒకసారి సరి చూసుకోమని ప్రేమతో మిమ్మల్ని ప్రేమి సహోదరిగా హత్తిస్తున్నాను. కాబట్టి మీ స్వభావం మార్చుకోండి. మీ స్వభావం ఒకలాగే ఉండాలి. దేవుని పట్ల భయము, భక్తి కలిగి నిత్యము కూడా నీ యొక్క క్యారెక్టర్ ద్వారా, నీ యొక్క స్వభావం ద్వారా, నీ యొక్క లక్షణము ద్వారా నీవు ఇతరుల్ని రక్షించే ఆ యొక్క గుణము అనేది దేవుడు నీకు ఇచ్చాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మరి చివరిగా ఆలోచించుకున్నట్లయితే లూదియా ప్రభువునందు విశ్వాసం కలిగి సేవకులను ఇంటికి ఆహ్వానించింది. అపోస్తుడైన పౌలు ద్వారా రక్షింపబడిన ఈమె, బాప్తిసం పొందిన ఈమె మరి సేవకులను ఆహ్వానించింది, ఆతిథ్యం ఇచ్చింది. ఆమె ఆహ్వానించి సేవకులను మరి ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళింది, బతిమలాడుకుంది. మరి మా ఇంట్లో, మా గృహంలో మీరు ఉండాలని లూదియా బతిమలాడుకుంది. ఈరోజు నీ యొక్క ఆతిథ్యము అనే గుణాన్ని నీవు కలిగి ఉన్నావా లేదా? నాలుగోదిగా చివరిగా నేను చెప్తుంది ఏంటంటే, మీరు సేవకులను, అలాగే సేవ చేస్తున్న వారిని, అదేవిధంగా నీ బంధువులు, నీ రక్త సంబంధాలు, ఇరుగు పొరుగు వారిని మీరు ఆహ్వానించండి. మీ యొక్క ఆతిథ్యమైన ప్రేమ కలిగే హృదయముతో ఎప్పుడైతే ఇస్తారో మీ యొక్క లక్షణం అనేది దేవుడు సంతోషిస్తాడు. మిమ్మల్ని చూసినప్పుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మనము ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికి, ప్రేమపూర్వకంగా ఎప్పుడైతే వారిని చేర్చుకుంటామో మన యొక్క ఐక్యత, సమాధానము దేవుని యందు మరి గొప్పదై ఉంటుంది. కాబట్టి ఈనాటి స్త్రీలు నేర్చుకోవాల్సిన స్వభావం ఏంటంటే, చివరిగా నీవు ఇతరులకు, సేవకులకు ఆతిథ్యము అనేది నువ్వు ఇవ్వగలగాలి. ఎప్పుడు మన యొక్క టెన్షన్స్ ద్వారా, లేకపోతే మన యొక్క బిజీ లైఫ్లోని మరి వెళ్ళిపోతూనే ఉంటున్నాం. కానీ మన యొక్క లక్షణము, గుణం అనేది మరి ఒక్కసారి మీరు తెలుసుకొని దేవుడికి ఏదైతే ఇష్టమైన స్త్రీగా నీవు నిలబడాలంటే ఈ 4 గుణాలు కూడా మీలో ఉన్నాయా లేవా, ఈ 4 స్వభావాలు, లక్షణాలు మీరు కలిగి ఉన్నారా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ లేకపోతే నీవు ఈ లూదియా ద్వారా, ఈ స్త్రీ ద్వారా ఈ పాఠము నేర్చుకొని ప్రభువుకు దగ్గరై, ప్రభువుని ప్రేమించి మరి ఆయనకి ఇష్టమైన స్త్రీగా, బిడ్డగా నువ్వు నిలబడాలని నా యొక్క ఆశ. ఒకవేళ ఈ యొక్క లక్షణాలు మీరు కలిగి ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇతరుల స్త్రీకి కూడా మీరు ఆ యొక్క లక్షణాల ద్వారా ప్రభు దగ్గరికి నడిపించి మీరు దేవుని మహిమపరచాలని మిమ్మల్ని మేము కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క లూదియా ద్వారా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భయభక్తులు కలిగి మనం ఒక స్త్రీగా ఉండాలి. ఇంటిలో అయినా, సమాజంలో అయినా దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించగలగాలి. రెండవదిగా ప్రభు వాక్యం కొరకు, ప్రభు యొక్క మాటల కొరకు మన హృదయాన్ని మనము తెరవాలి, భద్రపరచుకోవాలి. వాక్యము ద్వారా నడవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి, మన జీవితాన్ని నడిపించుకోవాలి, సరి చేసుకోవాలి. వాక్యం అనే మరి
హృదయ పలకల మీద మన దేవుని యొక్క మాటలు ముద్రించుకొని ముందుకు సాగాలి విశ్వాసముతో. మరి మూడవదిగా మరి ఆమె ఇంటివారు అంటే లూదియా ఇంటివారు కూడా మరి దేవుని దగ్గరికి నడిపించింది. ఈరోజు నీ కుటుంబం పట్ల నీ బాధ్యత, నీ యొక్క దేవుని పట్ల నీవు కలిగి ఉన్న భక్తి భయం అనేది నీ బిడ్డల పట్ల చూపించి, నీ ఇంటివారి పట్ల చూపించి వారికి ప్రభువు దగ్గరికి మీరు నడిపించాలి. దేవుని యందు భయము భక్తి ఎప్పుడైతే కలిగి ఉంటామో, వాక్యమందు ఎప్పుడైతే నడుచుతామో, మన కుటుంబము కూడా ప్రభువు దగ్గరికి నడిపించే ఒక స్త్రీగా మనము నిలబడతాం. చివరిగా నాలుగవదిగా మనము ఆతిథ్యములో మొదటి స్థానం కలిగి ఉండాలి. ప్రేమతో ఇవ్వాలి. మన బంధువులకు కానీ, మన రక్త సంబంధులకు కానీ, మన ఇరుగు పొరుగు వారికి కానీ అత్యంత ప్రాముఖ్యమైనది మిషనరీకి, సేవకులకి కూడా మనం ఆతిథ్యం అనేది మన గృహము కలిగి ఉండాలి. ఆ స్త్రీగా ఎప్పుడైతే నీవు ఉంటావో దేవుడు నిన్ను హెచ్చించి, ఆశీర్వదించి, దీవించి మరి ఒక మంచి స్త్రీ అయిన, ఒక పాత్ర కలిగిన స్త్రీగా దేవుడు నిన్ను కొనియాడ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకే లూదియా ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఈ 4 పాఠాలు కూడా మనము నేర్చుకొని దేవునికి మహిమకరంగా, దేవునికి ఆశీర్వాదకరంగా, సంఘానికి దీవెనకరంగా, అనేక మంది స్త్రీలకు మరి దీవెనకరంగా నడిపించే వారంగా ఒక స్ఫూర్తిగా నిలబడి దేవుని మహింపరచాలని ఈ యొక్క వర్తమానం అందిస్తూ ముగిస్తూ ఈ యొక్క మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, స్త్రీలారా, ఈ యొక్క వర్తమానం మీకు దేవుడు మీ హృదయంలో నాటినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. మరి ప్రాముఖ్యంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క వర్తమానము ఏ విధంగా మీరు బలపరచబడ్డారో మరి వాక్యం ద్వారా, మరి మీరు ఏ విధంగా మీరు ఈ యొక్క పాఠం ద్వారా నేర్చుకున్నారో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా కామెంట్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.